హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రక్షాబంధన్. సోదరులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేను కూడా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నానండి. ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను, రండి. మనం ఏ పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా ముందైతే ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు అయితే శుభ్రపరచుకొని ఒక ముగ్గు అయితే వేసుకుంటాము. రక్షాబంధన పండుగ అంటే చెల్లెలు అన్నయ్యకు రాఖీ కట్టి నీ రక్షణ నాకు ఎప్పుడూ కావాలని మనసారా కోరుకోవడం. కానీ నా జీవితంలో రక్త సంబంధం ఉన్న అన్నయ్య కానీ తమ్ముడు కానీ నాకు లేడు. కానీ అన్నదమ్ములు ఉన్నారండి. వాళ్ళు మనుషులు కాదు, దేవుళ్ళు. నా విఘ్నేశ్వరుడు నా జీవితంలో వచ్చే ప్రతి కష్టం ముందు నిలబడి అడ్డంకులన్నీ తొలగించే అన్నయ్య. అవునండి, ఈ విఘ్నేశ్వరుడు నా జీవితంలో ఒక భాగం అయిపోయాడు. ప్రతిరోజు నేను మా ఇంట్లో ప్రతిరోజు చూస్తుంటాను, నాతో పాటే ఉంటాడనమాట. నేను ప్రతిరోజు ఇటు తిరిగి అటు తిరిగి నేను పూజా మందిరం వైపు చూస్తున్నంతసేపు ఆయన నాకు కనిపిస్తూనే ఉంటాడు, నాకు అండగా ఉంటాడు. ఇంతకు మించిన అన్నయ్య ఇంకెవరుంటారండి? అందుకనే నేనేమీ నిరాశ చెందలేదండి నా తోడబుట్టిన అన్నదమ్ములు లేరని. నాకు నా విఘ్నేశ్వరుడే అన్నదమ్ముడు. ఆయనే నాకు రక్షించి ముందుకు నడిపిస్తాడు. అందుకే నేను ఆయన్ని అన్నయ్యగా ఎంచుకున్నాను. ఇక నా అన్నయ్యకి రాఖీ కట్టి నాకు తోచిన ఫలమో పుష్పమో తోయమో ఏదో ఒకటి సమర్పించానండి. ఆయనకి ఇష్టం కదండి, ఏ స్వీట్లు ఇష్టం ఉండవు. బెల్లం మొక్క పెడితే చాలు సంతోషపడిపోతాడు ఆయన. అందుకని ఒక చిన్న బెల్లం మొక్క పెట్టి రాఖీ కట్టి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి మంగళహారతి అయితే సమర్పించుకున్నానండి ఈ అన్నయ్యకి. ఆయన నాకు రక్షాబంధన్ రోజు అన్నయ్య అయితే ఫాదర్స్ డే రోజు తండ్రి కూడా అవుతాడండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నిత్యం నా ఎంట ఉండే నా రక్షకుడు. ఇక రెండో అన్నయ్య వెంకటేశ్వర స్వామి. ఒక అన్నయ్య నా జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తే ఇంకొక అన్నయ్య జ్ఞానాన్ని ప్రసాదించాడనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను ప్రతి ఏకాదశికి చక్కగా ఆయన్ని అభిషేకం చేసి అర్చించుకుంటాను. అప్పటి నుంచి నాకు ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ చాలా మార్పు గ్రహించానండి నాలో నేనేని. అందుకనే ఈయన కూడా నాకు ఒక అన్నయ్య. వీళ్ళిద్దరూ నాకు రెండు నేత్రాలు. నిత్యము నా జీవితంలో నాతో పాటే ఉంటారు. పొద్దున లేస్తే ఒకసారి, సాయంత్రం ఒకసారి వాళ్ళకి దగ్గరగా ఉంటాను. కానీ దూరంగా నాకు నా పనులు నేను చేసుకుంటున్నా సరే ఇటు తిరిగి అటు తిరిగి నా మనసు అటు చూస్తూనే ఉంటుందండి పూజా మందిరం వైపు. అసలు ఈ రోజుల్లో ఏ అన్నదమ్ముడండి దగ్గరలో ఉంటున్నాడు, రక్షాబంధనికి వచ్చి రాఖీ కట్టించుకుంటున్నాడు? ఏ చెల్లిలండి వెళ్ళి రాఖీ కడుతుంది? అందరూ ఉద్యోగాల రీత్యా చదువుల రీత్యా ఎక్కడెక్కడో ఉంటున్నారు. అసలు రక్షాబంధన్ రోజు ఫోన్లో ఒక ఫోన్ చేసుకోవడం లేదా ఒక మెసేజ్ పెట్టుకోవడం ఇదేనండి ఈ బిజీ లైఫ్లో. కానీ నా అన్నయ్యలు ఎప్పుడూ నాతోనే ఉంటున్నారండి. చూడండి, అసలు ఎవరికీ లేని అదృష్టం నా అన్నయ్యలు నాకు ఇచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళరండి, నిగూఢంగా నాతో పాటే ఉంటారు. రాఖీ అంటే కేవలం ఒక దారం మాత్రమే కాదండి, నా ప్రేమ, నా విశ్వాసం, నా కృతజ్ఞతతో వేసిన బంధం. ఎందుకంటే నాకు తెలుసు వారిప్పుడు నా వెంటే ఉంటారు నాకు రక్షకుడుగా. అయితే ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలండి. అన్నయ్యలు తోబుట్టువులు కాకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా అన్నయ్యలుగా భావించి మనము రాఖీ కట్టొచ్చు. కానీ నాకెందుకో ఎప్పుడూ నాకు అలా ఇష్టం లేదండి. నా జీవితంలో ఇలా కృష్ణుడికి కానీ విఘ్నేశ్వరుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఇలా కట్టడమే తప్పించి నేను మనుషులకు మాత్రం ఎవ్వరికి ఎప్పుడూ రాఖీ కట్టలేదండి. నాకు భగవంతుడు అలా రక్త సంబంధాన్ని ఇవ్వలేనప్పుడు ఇంకెందుకని నేను కట్టలేదండి. చిన్నప్పటి నుంచి నేను ఎవ్వరికీ కట్టలేదు. ఇక్కడ ఈ మంగళహారతి చూశారండి, స్వామివారికి చక్కగా నేతి దీపాన్ని చూపించాను. అది మొన్న మా అబ్బాయి నాకు తీసుకొచ్చాడు అనమాట. బాగుందని చెప్పేసి జంక వాడి స్వామివారికి అందులోనే నేతి దీపాన్ని చూపించానమాట. ఇలా నా రక్షాబంధాన్ని నేను జరుపుకున్నానండి. నేను రాఖీ కట్టి బహుమతిగా ఏం కోరుకున్నానో తెలుసా అండి? ఎప్పుడు నాకు మంచి మార్గంలో నడిపించండి, అలాగే నాకు తప్పు ఒప్పులను తెలియజేయండి. నా వల్ల ఎవరికీ హాని జరగకూడదు, ఎవరి వల్ల నాకు కూడా హాని జరగకూడదు. అలాగే నేను నా బిడ్డలతోని
నా కుటుంబం అంతా చల్లగా ఉండేలా ఎప్పుడూ నాకు రక్షించండి అని మాత్రం కోరుకున్నానండి. ఇక స్వామివారికి ఏమి స్వీట్లు లేవు. విఘ్నేశ్వరుడికి అయితే బెల్లం మొక్క ఇష్టమని పెట్టేశాను. వెంకటేశ్వర స్వామికి ఏమీ లేవు. ఉదయం అరటిపళ్ళు కూడా ఉంటే పెట్టేశాను అని అనుకుంటూ ఉండగా ఈలోగా మా బాబుకి వాళ్ళ ఫ్రెండ్స్ రాఖీ కడదామనేసి వాళ్ళు చెప్పారంట, వస్తాం ఇంటికి రాఖీ కడదామని. సరే అని చెప్పి వాడేమో ఏవో పువ్వులు తర్వాత గిఫ్ట్లు ఏవేవో ఆర్డర్ పెట్టాడు. వాళ్ళు గిఫ్ట్గానండి చిన్న స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారండి. ఇదిగోండి ఇది. అసలు ఎంత ఆనందం అనిపించిందండి. ఇంకా స్వామివారికి అలా తీసేసి సమర్పించానమాట. ఏంటో ఒక్కొక్కసారి అలా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.